నుంచి పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ దుమ్ము దులిపాడు. RRR తో చెర్రీ, ఎన్టీఆర్ కూడా దూసుకెళ్లారు. ఇక బన్నీ కూడా పుష్పరాజ్గా పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేశాడు. గతంలో ఇదే రూట్ కి చిరు సైరా అన్నాడు. ఇక మిగిలింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబునే. మరి వాళ్ళ జోరెప్పుడు? పాన్ ఇండియా లెవెల్లో దూకుడు ఇంకెప్పుడు? ప్రభాస్ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోగా మారిన తొలి స్టార్. దేశంలోనే పాన్ ఇండియా మార్కెట్ సొంతం చేసుకున్న మొదటి హీరో కూడా తనే. బాహుబలి, సాహో, రాధేశ్యామ్ అంటూ పాన్ ఇండియా మార్కెట్ లో పాతుకుపోయాడు ప్రభాస్. ఇప్పుడు ఆ పనిలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా చాలా దూరమే జర్నీ చేశారు, సాధించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంటే ముందు పుష్పరాజ్ అంటూ పాన్ ఇండియా మార్కెట్ ని శాసించేశాడు బన్నీ. ఇప్పుడు పుష్ప 2తో పాన్ ఇండియా మార్కెట్ లో పాతుకుపోయేలా ఉన్నాడు. మెగా క్యాంప్ లో బన్నీ, చెర్రీ ఇద్దరు పాన్ ఇండియా హీరోలయ్యారు. మెగాస్టార్ గతంలోనే హిందీలో సినిమాలు చేసిన పాన్ ఇండియా లెవెల్లో మాత్రం సైరాతోనే దండెత్తాడు. తను కూడా ఆ లిస్ట్ లో టాప్ ప్లేస్ లోనే ఉన్నాడు. టాప్ హీరోలో ఆల్మోస్ట్ బిగ్ స్టార్స్ పాన్ ఇండియా ప్రయత్నాలు చేశారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ అంటూ పాన్ ఇండియా ప్రయాణం చేస్తున్నాడు. ఇటొచ్చి మిగతా ఇద్దరు బడా స్టార్లైన పవన్, మహేష్ బాబుయే ఇద్దరు ఇంకా అటువైపు అడుగులేలేదు. మహేష్ బాబు సర్కార్ వారి పాట తర్వాత త్రివిక్రమ్ మూవీ, ఆ తర్వాత రాజమౌళి సినిమా చేయబోతున్నాడు. అంటే 2023లో సూపర్ స్టార్ పాన్ ఇండియా జర్నీ మొదలవుతుంది. అయితే అంతకంటే ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దండయాత్ర షురూ కాబోతోంది. హరిహర వీరమల్లు అంటూ పవన్ చేస్తున్న పీరియాడికల్ డ్రామా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. భీమ్లా నాయక్ నే పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలనుకున్నారు. కానీ చివరి మూమెంట్ లో మాత్రం వెనకడుగు వేయాల్సి వచ్చింది. కానీ హరిహర వీరమల్లు విషయంలో మాత్రం పవన్ దూకుడు పెంచే పనిలో ఉన్నాడు.